అక్క, అసలు బావకి ఏమైంది? నర్మదా అంటే నీ కారణంగా ఇంట్లోకి వచ్చారు. ఆవిడ ఇంటికి తిరిగి తీసుకురావడానికి నువ్వెంతో కష్టపడ్డావు. బావకి జీవితంలోనే అతిపెద్ద సంతోషాన్ని ఇచ్చావక్క. అయినా సరే ఆయన నీతో ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడేంటి? చూడు ధ్రువ్, ప్రస్తుతం రాఘవ్కి నర్మదా అంటేనే ఆయన ప్రపంచం. పొరపాటున ఆవిడకి ఏమైనా జరిగింది అంటే రాఘవ్కి ఎలా అనిపిస్తుందో తెలుసా? తన ప్రపంచం తారుమారైపోయినట్టుగా ఉంటుంది. సో నువ్వు ప్లీజ్ ఇంత చిన్న విషయాన్ని నువ్వు మరీ పెద్ద చేయకో. సీరియస్లీ, నువ్వు ఆయన వెనకేసుకొచ్చే విధానం ఉంది చూడు. ఎవరైనా ఆయన నిజంగా ప్రేమించినా సరే వాళ్ళు కూడా ఇలా చేయరేమో. అయినా నువ్వు ఎందుకు ఈ బలవంతపు రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నావా? మరి నేనేం చేయాలి ఇప్పుడు? నువ్వు ఉన్నతిని ఇన్సల్ట్ చేసేటట్టు నేను రాఘవ్ని ఇన్సల్ట్ చేయాలా? ఇప్పుడు నువ్వు టాపిక్ చేంజ్ చేస్తున్నావు. ధ్రువ్ ప్లీజ్, నా సమస్యని చక్కదిద్దుకోగలను, నేనే సాల్వ్ చేసుకోగలను. సరే, నీకేమనిపిస్తే అది చెయ్యి. నువ్వు చేసింది కరెక్టే. నువ్వు నాకు ఒక రీజన్ ఇచ్చావు. ఆయన వచ్చిన దగ్గర నుంచి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానని అనిపిస్తూనే ఉంది. ధ్రువ్, ధ్రువ్, సారీ అమ్మా, నేను నీ దగ్గర పడుకోవడం వల్ల నీకు నిద్ర పట్టలేదు కదా. అయ్యో ఏం పర్వాలేదులే. నాకు తెలిసి ఇదంతా నీ భ్రమే అయి ఉంటుంది. అందుకే నువ్వు ఈరోజు ప్రశాంతంగా నీ గదిలోనే పడుకో. లేదమ్మా, నేను నిజంగానే అక్కడ ఏదో చూశాను. అక్కడ చూడు, బబ్లీ వస్తుంది. తనైతే నీ గదిలో ప్రశాంతంగానే పడుకుందిగా. ఉండు, తనని రానివ్వు. నేను తనని నిదానంగా అడుగుతాను. బబ్లీ, స్మితా గదిలో నువ్వు హాయిగానే పడుకున్నావు కదా? దెయ్యం గియ్యం లాంటివేం లేవు కదా ఆ రూమ్లో? నేనైతే చాలా హాయిగా పడుకున్నాను. నిజానికి స్మిత ఏదైతే చెప్పిందో అది కూడా ఏం అబద్ధం కాదు. మమ్మీ, నేను చెప్పాను కదా నీకు అక్కడ ఏదో ఉందని. చూడు, తను కూడా చెప్తుంది. నాకు రాత్రి ఎలా అనిపించిందో తెలుసా? ఎవరో నా చెవి దగ్గరకు వచ్చి గట్టి గట్టిగా నా పేరు పిలుస్తున్నట్టు. బబ్లీ. ఇలాగే జరిగింది నాకు కూడా. అందుకే అలా అయిన వెంటనే నేను నా మంత్రం చదువుకోవటం మొదలు పెట్టాను. అది కూడా సంస్కృతంలో. ఏ మంత్రం? ఎలాంటి మంత్రం? నాకు కూడా నేర్పిస్తావా ప్లీజ్? నేర్పిస్తాను. తదాదం బదాదం మానవం భాగవం మంత్ర పడావం భూతం స్వాహ. అయినా ఇదే ముందులే, ఇలాంటి 1000 మంత్రాలు చదివాను నేను రాత్రి అంతా. అప్పుడు గానీ నాకు ప్రశాంతంగా నిద్ర పట్టలేదు. నాకు అన్ని మంత్రాలు గుర్తుండు. నేను నీ దగ్గర పడుకుంటాను మమ్మీ. సరే సరే, గుడ్ జాబ్. నువ్వు చాలా కరెక్ట్ గా చెప్పావు. ఇది నాది. నీ గది నేను తీసుకున్నాను కదా, మరి దోశ కూడా ఇచ్చేయొచ్చుగా. ఈ దోశ నేను నా కోసం చేసుకున్నాను. నీకు తినాలనిపిస్తే వంటగదిలోకి వెళ్ళి చేసుకో. దోశ ఇవ్వకలే, నేను దీంతోనే సరిపెట్టుకుంటాను. ఉన్నతి, నువ్వు వచ్చేటప్పుడు దారిలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేనేమైనా తప్పు చేశానా ఏంటి? ఎందుకు ధ్రువ్, నువ్వేమైనా చేసావా ఏంటి? ఉన్నతి, నా ఉద్దేశం అది కాదు. నువ్వే నాతో మీ మమ్మీని కలవటానికి రమ్మని చెప్పావు కదా, అందుకే వచ్చాను. వావ్, థ్యాంక్ యూ. నువ్వు ఆవిడ్ని భలే కలిసావు కదా. నువ్వు ఆవిడ వైపు సరిగ్గా చూడని కూడా చూడలేదు. కాళ్ళకి దండం పెట్టలేదు, ఎలా ఉన్నారు ఏంటి అని అడగలేదు, ఏమీ చేయలేదు. ఉన్నతి, ఆవిడ కేవలం మీ మమ్మీ మాత్రమే కాదు, ఆవిడ నాకు నర్మదా ఆంటీ కూడా. అయితే ఏంటి ధ్రువ్, ఆవిడ నీ దృష్టిలో మిస్టర్ నర్మద గారి అయినా సరే ఆవిడ నీకోసం ఎంతో చేశారు కదా. నీ మనసులో ఆవిడ మీద ఎందుకు ఇంత ద్వేషం పెట్టుకున్నావు? ఎందుకంటే నాకు తెలియదు కదా, మా నాన్న దత్త వెనుక ఆవిడ ప్లాన్ ఏంటో. అండ్ నాకు నిజమేంటో తెలిసేంత వరకు అంత బాగున్నట్టుగా నేను బిహేవ్ చేయలేను. ఉన్నది, రేఖా వదినకి కూడా నీకెంత తెలుసు తనకి అంతే తెలుసు కదా ధ్రువ్. తను ఒక మంచి కోడలుగా అన్ని బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరి నువ్వెందుకు అలా చేయలేవు? ఉన్నతి, ఇదంతా బహుశా ఎందుకంటే నువ్వు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నావో అంతకంటే ఎక్కువగా రేఖా వదిన మా అన్నయ్యని ప్రేమిస్తున్నట్టున్నారు. ఉన్నతి, అలాంటిదేం లేదు. నువ్వు ఇప్పుడు అనవసర విషయాన్ని పెద్ద చేస్తున్నావు. లేదు ధ్రువ్, ఇదే నిజం. నువ్వెప్పుడైనా ఏదైనా ఎక్స్ట్రా ఎఫెక్ట్ పెట్టావా? నా కోసం, మా అన్నయ్య కోసం, నా ఫ్యామిలీ కోసం? తెలుసా, ఇదంతా బబ్లీ కూడా నోటీస్ చేస్తోంది నాకేం వాల్యూ లేదు అని. నీ డెసిషన్స్ లో కానీ, నీ ఫ్యామిలీలో కానీ, నీ లైఫ్ లో కూడా. బట్ ఎనీవేస్, నాకొకే విషయం మాటి మాటికి రిపీట్ చేయాలని లేదు. నీకు అర్థం చేసుకోవాలనుంటే చేసుకో, లేదంటే వదిలే. అది నీ ఇష్టం.
అరే అరే ఇంకా చాలు ఆపు. నువ్వేమైనా కడుపుతో ఉన్నావా ఏంటి? పచ్చడి మొత్తం ఆవు చేసేస్తున్నావు. చిన్నతయ్య మీరు బబ్లీతో అలా ఎలా మాట్లాడుతున్నారు? నువ్వే వచ్చి చూడు ఉన్నతి, ఈ పచ్చడిని అక్క నీ కోసం తయారు చేసింది. కానీ తను అయితే ఏమైంది చిన్నతయ్య? ఈ పచ్చడి మా అత్తమ్మ నా కోసమే చేశారు కదా. నేను దీన్ని నా ఫ్రెండ్ తో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో మీకేంటి ప్రాబ్లం? నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నతి తల్లి కాబోతోందా లేక ఈ బబ్లీనా? చూడు ఆవుకే పచ్చడి మొత్తం ఎలా తినేస్తుందో. అయితే నేనేం చేస్తాను మరి? ఊన్స్, తెలుసా నేను తనని అడిగాను నాకు దోశ వేసివ్వమని, కానీ వీళ్ళు పెట్టమని మొక్క మీద చెప్పేశారు. మరి నేనేం చేస్తాను? నేను మీ వంటింట్లోకి వెళ్ళి వంట ఎలా చేసుకోగలను? బిడ్డకేమైనా అయితేనో. ఉన్స్ బిడ్డకి నేను తనని ప్రమాదంలో పడేయలేను కదా కదా ధ్రువ్? కానీ ధ్రువ్ తను పిన్ని చాలా తప్పు. బబ్లీ మన గెస్ట్ కదా, మరి తనకి ఏం తినాలనిపిస్తే అది తిననిద్దాంలేండి ప్లీజ్. సరే మీరిద్దరూ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. బబ్లీ నువ్వు తిను. రేఖ నీ కళ్ళు కనిపించట్లేదా? అమ్మ మీద పడుండే దానివి అసలు ఏం చేస్తున్నావు? కింద బ్రేక్ఫాస్ట్ కోసం అందరూ నీ కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు వెళ్ళండి, కాసేపు ఆగి నేను వస్తాను. రాఘవ్ మీరు ఇది వదిలేయండి, మీకు ఇది ఫోల్డ్ చేయడం రాదు. నేను ఏమన్నా క్లోత్స్ ఫోల్డింగ్ నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేయాలా ఏంటి? కానీ ఇదంతా బ్రేక్ఫాస్ట్ తర్వాత కూడా చేసుకోవచ్చు కదా. నేనేం ఫోల్డ్ చేయమని మీకు చెప్పలేదుగా. మీరు వెళ్ళండి, బ్రేక్ఫాస్ట్ చేయండి. ఇది నా ప్రశ్నకి సమాధానం మీ కాదు. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని నాకు అనిపించడం లేదు. సరే అయితే ఈ ఇంట్లో చాలా మంది సర్వెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ పనులు చేస్తారు. చెల్లా చెదురుగా ఉన్న ఈ బట్టలు సర్దుకునేంత వరకు నేను మనస్ఫూర్తిగా ఏమీ తినలేను. రాఘవ్ ఏంటి మీరు చేస్తున్న పని? రాఘవ్ వదిలేయండి. రాఘవ్ నా పనులను చేసుకొనివ్వండి. రాఘవ్ ఏం చేస్తున్నారు మీరు? రాఘవ్ వదిలేయండి ప్లీజ్. రాఘవ్ వెనకాల చూడు. ఏంటి? నువ్వే చెప్పావు కదా చల్లా చెదురుగా బట్టలు పడుంటే ముద్ద గొంతులోకి దిగదని. సో బట్టలు చల్లా చెదురుగా పడలేవు. మీరు నన్ను ముందు సరిగ్గా పెట్టుకొనివ్వండి. నువ్వేమనుకుంటున్నావు రేఖ? నీకున్న బలంతో నన్ను గెలవగలను అనుకుంటున్నావా? నాకు బాగా తెలుసు నేను మీతో పోటీ పడి ఎందులోనూ గెలవలేనని.